నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఈ అమ్మాయి ఫోటో మళ్ళీ ఒకసారి మా వాడు స్క్రీన్ మీద కూడా వేస్తాడు, చూసేయండి. చాలా మంచిగా కనబడుతుంది కదా, నీట్గా, చాలా నీట్గా ఉంది. ఈ అమ్మాయి హరిద్వార్లో మనం టెంపుల్స్కి వెళ్ళినప్పుడు మీకు తెలుసు కదా, గంధాన్ని సింబల్స్ తోటి నుదుటిన బొట్టులాగా పెడుతూ ఉంటారు. ఆయా టెంపుల్స్ యొక్క ఆచార ప్రకారం నుదుటిన బొట్టు పెట్టడం ఉంటుంది. ఇలా హరిద్వార్లో చేసుకుంటూ బ్రతికేస్తుంది. ఈ అమ్మాయి పేరు రుబీదేవి. ఈ రుబీదేవి మీద 8 ఏళ్ళుగా హరిద్వార్లోనే ఉంటుంది. రుబీదేవిగా అక్కడ నివసిస్తుంది. అక్కడ అందరితో మంచిగానే ఉంటుంది. అందరితో మంచిగా ఉండడంతో అక్కడున్న చాలామంది ఈ అమ్మాయితో సాన్నిహిత్యంగానే ఉంటున్నారు. కానీ ఈ రుబీదేవి ఎవరో తెలుసా? రుబీనా అఖ్తర్. రుబీనా అఖ్తర్ తన పేరుని రుబీదేవిగా మార్చుకొని, పోనీ ఈ అమ్మాయి ఏమన్నా ఇండియన్ ముస్లిమా? సరే, బ్రతుకు తెరువు కోసమో బ్రతకడానికో ఇలాంటివి అంటే కాదు. బంగ్లాదేశ్ నుంచి ఇక్కడికి వచ్చి 8 సంవత్సరాలుగా ఇక్కడ హిందువుగా ప్రజలను మభ్యపెట్టి ఇక్కడ తన ఉనికిని కొనసాగిస్తోంది. ఈవిడ్ని ఉత్తరాఖండ్ పోలీసులు అదుపులోకి తీసుకుంటే అక్కడున్న భక్తులు కూడా షాక్కి గురయ్యారు. ఆమె నుంచి నకిలీ ఆధార్ కార్డులు, ఇతర ఇండియన్ ఐడీలను స్వాధీనం చేసుకున్నారు. హిందూ అస్తిత్వాన్ని ఉపయోగించుకొని అక్రమ వలసదారులు జాతీయ భద్రతకు ముప్పుగా మారుతున్నారు. అంటే పైకి చూడ్డానికి హిందువుల్లో మమేకమైపోయి హిందువులుగా నటిస్తూ జాతీయ భద్రతకే వీళ్ళు పెను ప్రమాదంగా మారుతున్నారు. రుబీనా అఖ్తర్ అలియాస్ రుబీదేవి 8 సంవత్సరాలుగా తానొక ముస్లిం అనే విషయాన్ని బయటపడనివ్వకుండా హిందువుగా నటిస్తూ బొట్లు పెడుతూ వీళ్ళకు విగ్రహారాధన తప్పు. తమ దేవుడు కాని, అంటే తమ మతం కాని వాళ్ళంతా కాపీర్లు. కానీ ఈవిడ బ్రతకడానికి, ఈవిడ జాతీయ భద్రతకు ముప్పు కలిగించడానికి, పందికొక్కులాగా మెక్కడానికి హిందూ ధర్మం కావాలి, హిందూ పేరు కావాలి, ఆఖరికి బొట్టు పెట్టుకోవడమే తప్పు అనుకునే వీళ్ళు మనకు బొట్టు పెట్టుకుంటూ పైసలు సంపాదించుకొని బ్రతుకుతున్నారు. ఇలాంటి వాళ్ళు, అక్రమంగా వచ్చిన రోహింగ్యాలు, అక్రమ వలసదారులు, జాతీయ భద్రతకు ప్రమాదంగా మారుతున్న వాళ్ళు అనేక మంది హిందూ ముసుగులో మన మధ్యలోనే తిరుగుతున్నారు. వాళ్ళను గుర్తించడం కూడా చాలా 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 కష్టంగా మారుతుంది. పేర్లు మార్చుకుంటున్నారు, బయటికి కనిపించనివ్వట్లేదు. ఇంతెందుకు, ఈ మధ్య కాలంలో ఉత్సవాలు జరగనివ్వండి, తిరణాలు జరగనివ్వండి, లేకపోతే ఆఖరికి పుష్కరాలు జరగనివ్వండి, అక్కడ హిందువుల కంటే కూడా ముస్లిం షాప్స్, ముస్లిమ్స్ ఎక్కువైపోతున్నారు. నేను అది తప్పు అని చెప్పట్లేదు. అసలు తమ మతం కాని వాళ్ళందరినీ కాపీర్ అనుకునే వాళ్ళు ఇద్దటి ధర్మాన్ని ఆచరించి వచ్చే డబ్బులతో తిండి తింటే తప్పు కాదా? ఎందుకు చెప్తున్నానంటే, అక్క పొట్టకూటి కోసం చేసుకుంటుంటే వాళ్ళ మీద కూడా నీకు ఈ కక్ష ఎందుకు అంటే, వాళ్ళ మీద నాకు ఆ కక్ష కాదు. నమ్మకం ఉంటే చెయ్యండి. నమ్మకం లేని మీ దగ్గర మేము వస్తువులు కొని పూజ చేస్తే మాకు ఆ ఫలితం వస్తుందా? ఎస్, మేము నమ్ముతున్నాం ఈ ధర్మాన్ని, మీకు బొట్టు పెడుతున్నాం, మేము బొట్టు పెట్టుకుంటాం. ఎందుకంటే మా రంజాన్ వస్తే మీరు టోపీ పెట్టుకొని, మీరు బుర్కాలాగా పైనుంచి చేసుకొని మా దగ్గర ఖర్చురాలు తినడానికి వస్తారు. కాబట్టి ఎస్, మేము పుష్కరాల్లో పనిచేసినంత కాలం బొట్టు పెట్టుకుంటాం, మేము మతాచారాన్ని గౌరవిస్తాం, మేము స్నానం చేసి గుడి ప్రాంగణంలోకి వస్తాం, ఉమ్మేయకుండా ఏ వస్తువునైనా అమ్ముతాం అని చెప్పండి. కరెక్టే. కలిసిమెలిసిగా మన పుష్కరాలలో లేకపోతే మన పుణ్యక్షేత్రాల్లో వాళ్ళకి అవకాశం కల్పిద్దాం. అది చేస్తారా? చెయ్యరు. కడుపు నిండా విషం పెట్టుకొని బయటికి మాత్రం బ్రతకడం కోసం మాత్రం మన ధర్మాన్ని, మన ఆలయాల్ని ఉపయోగించుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఆవేశం వస్తుంది, రాదా? తప్ప? అరే, శ్రీశైలం లాంటి పుణ్యక్షేత్రంలో సరే పెట్టుకోండి షాప్లో అనిస్తే, శ్రీశైలంలో ఉండేది శివయ్య, అక్కడ యేసు ప్రభు చిత్రపటాలు ఎందుకు? లేకపోతే అల్లాహ్కి సంబంధించిన సింబల్స్ ఉన్న చిత్రపటాలు అమ్మడం ఎందుకు? ఏం చేయాలని? ప్రతి పుణ్యక్షేత్రానికి దగ్గరలో మన కళ్ళకు కనిపించే విధంగా 4-5 సంవత్సరాల్లోనే దర్గాలు ఎందుకు వస్తున్నాయి? ఏ దర్గానో లేకపోతే ఏ మసీద్కి చుట్టుపక్కలలోనే ఈ 4-5 సంవత్సరాల్లో కొత్త టెంపుల్ వెలిసిందా? ఈ రోజు వరకు భారతదేశంలో దేవాలయాలను సగంగా కూల్చేసి వెలిసిన మసీదులున్నాయి, దేవాలయ భూముల్ని ఆక్రమించిన చర్చిలు ఉన్నాయి. కానీ ఏ చర్చినైనా కబలించి ఏర్పడిన ఆలయం ఉందా? ఏ మసీదునైనా ధ్వంసం చేర్చి ఏర్పడిన ఆలయం ఉందా? ఈ దేశంలో, సనాతన ధర్మ దేశంలో హిందూ ఆలయాల కంటే కూడా ఎక్కువ ఆస్తులు ఈ రోజు ఎవరికి ఉన్నాయో చాలా క్లియర్గా తెలుసు. వర్క్ ఆస్తులు ఉన్నాయి. అలాగే క్రిస్టియన్స్కి సంబంధించిన ఆస్తులు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకు లేవు? ఒక పక్క డైరెక్ట్గా బుసలు కొట్టడానికి సిద్ధంగా ఉంటే, మరో పక్క ఇలా పేర్లు మార్చుకొని రుబీనా అఖ్తర్ లాంటి వాళ్ళు రుబీదేవిగా మారిపోయి
విషం ధర్మం మీద చిమ్ముతూ జాతీయ భద్రతకే ప్రమాదంగా మారుతూ ఉంటే ప్రశ్నించాలా వద్దా? మీ సమాధానం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ మన ఛానల్ కుటుంబాన్ని పెంచుతుంది. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనివ్వాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.